నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బాబు రాహుల్ గాంధీ హల్వాల గురించి మాట్లాడటము, లేకపోతే ప్రజలకు అర్థం కాకుండా నువ్వు చెప్పింది ఏంటి అనేది తెలుసుకోకుండా కులమతాల మధ్య పెట్టే చిచ్చు విషయంలో పద్మ వ్యూహాలు, చక్ర వ్యూహాలు, నీ మాటలు సరే అవన్నీ పక్కన పెట్టేద్దాం. నువ్వు వైనాడు ఎంపీ అనే విషయం నీకు గుర్తుందా? పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా బడ్జెట్ పై మాట్లాడయ్యా అంటే పాపం హల్వా మిస్ అయిందని బాధపడ్డ నీకు వైనాడు ఎంపీ అనే విషయాన్ని మర్చిపోయావేమో ఒకసారి గుర్తు చేద్దాం అనుకుంటున్నా. దాంతో పాటు వైనాడులో ఎప్పుడు నువ్వు లేచిన దగ్గర నుంచి కాంగ్రెస్ వాళ్ళు అండ్ రాహుల్ అండ్ కో ఇక ఇండి కూటమి ఆర్ఎస్ఎస్ అంటే విషయం జిమ్ముతా ఉంటది. కళ్ళు పెట్టి చూడండి. దేశం మీద ప్రేమ చూపించాల్సిన అవసరం వచ్చినప్పుడు కుల మతాలకు అతీతంగా పనిచేసేది ఎవరు అని, కుల మతాల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంకు రాజకీయంగా కాంగ్రెస్ మలుచుకోవాలని చూస్తుంటే ఏ కులం అయితే ఏంటి, ఏ మతం అయితే ఏంటి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, భారతీయులకు సేవ చేయాలి అనే విధంగా ఈ రోజు వైనాడులో ఆర్ఎస్ఎస్ సేవా భారతి ఆధ్వర్యంలో చేస్తున్న సేవల గురించి యావత్ దేశం మొత్తం కొనియాడుతుంటే పాపం ఇండి కూటమి నేతలకు, కాంగ్రెస్ నాయకులకు ఏం చెయ్యాలో అర్థం కాక తలబట్టుకున్నారట. అసలు వీళ్ళ రూపం బయటపడింది అని. కేరళ ప్రకృతి సృష్టించిన బీభత్సంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. మొత్తం మృతుల సంఖ్య 143కు చేరింది. ఇక 130 మంది వైనాడులో పలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. భారీ రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. హృదయ విదారక సంఘటనలు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కన్నీళ్లు పెడుతున్నారు. ఇక అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసిన వారికి కన్నీళ్లు ఆగడం లేదు. ఇక ఇళ్లలో చిక్కుకున్న కొందరు తమను కాపాడాలంటూ ఆ ఇంట్లో నుంచి ఫోన్ చేస్తున్నారు. ముడెక్కై, చురుల్మల, అట్టామల, సులాపూష్ గ్రామాల్లో ఈ తరహా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ తరహా దృశ్యాలు కనబడుతుంటే చూడండి అసలు పరిస్థితులు కనబడుతుంటే రాహుల్ గాంధీకి పాపం వైనాడు ఎంపీ అని మర్చిపోయిండు. వైనాడు ప్రజలు తనని నమ్మి ఏమంటారు ఓటేసిండ్రని మర్చిపోయినరు. అరే రే, వైనాడులో ఆర్ఎస్ఎస్ కానీ సేవా భారతి కానీ ఇలాంటి బీభత్సం వచ్చి సేవ చేస్తే లాగి లంపకాయ కొట్టినట్టు తనను విమర్శించే వాళ్ళు ఎక్కువైతారని గ్రహించలేకపోయినరు. ఆర్ఎస్ఎస్ ను నిషేధించండి, ఆర్ఎస్ఎస్ ఒక మతానికి పనిచేస్తోంది, ఆర్ఎస్ఎస్ మత విద్వేషాలు రెచ్చగొడుతోందని పొద్దున్న లేస్తే ఎవరైతే ఆర్ఎస్ఎస్ మీద పడి ఏడుస్తారో వాళ్ళందరికీ ఆర్ఎస్ఎస్ మళ్ళీ ఒకసారి తామేంటి అనేది నిరూపించింది. ఇక వైనాడులో జరుగుతున్న సేవా కార్యక్రమాలలో సేవా భారతి వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేరళలోని వైనాడులో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 150కి చేరింది మృతుల సంఖ్య. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్న వారి సంఖ్య తెలియనే లేదు. వీరిని కనుగొనేందుకు జాగిలాల సాయం కూడా తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఇటు సహాయక చర్యల్లో రాష్ట్ర, కేంద్ర బలగాలకు తోడు సేవా భారతి వాలంటీర్లు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బాధితులకు కావాల్సిన అవసరాలను తీరుస్తున్నారు. ముఖ్యంగా బాధితులకు ఆహారం, నీరు అందించడంతో పాటు గాయపడ్డ వారికి సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రులకు తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి అంత్యక్రియలు సైతం నిర్వహిస్తున్నారు. నిజంగా మనందరం సెల్యూట్ చేయాలి వాళ్ళకి. కులమతాలకు అతీతంగా అయిన వాళ్ళు చనిపోతేనే వెళ్ళి రావాలి అంటే ఖర్చులు ఎందుకు అనుకొని, లేకపోతే చావుకెళ్ళొస్తే ఏదో జరుగుద్ది, అనాథలకు అంత్యక్రియలు చేస్తే అలా అంత్యక్రియలు చేయడం కరెక్ట్ కాదు అనుకునే మంది చాలా ఉంటారు. అలాంటిది సంఘ్లో పనిచేస్తూ భారతదేశానికి తమ రుణం పుట్టినందుకు తీర్చుకోవాలని ఇలాంటి కార్యక్రమాలు చేయడము అనేది నిజంగా మనందరం గర్వించదగ్గ విషయం. వీలైనంత వరకు మన కుటుంబంలో ఒకరిని సంఘులో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే, అమ్మాయిలకు కూడా సంఘులో ఉంది, నేను దానికి సంబంధించి కూడా చేశాను, సంఘులో జాయిన్ చేద్దాం. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఒక శివాజీ లాగా తయారు చేద్దాం. దేశం మీద మన కూడా దేశాన్ని ప్రేమిస్తున్నామని చూపించడానికి మన కుటుంబంలో ఒకరిని సంఘకు ఖచ్చితంగా పంపిద్దాం. మన చుట్టుపక్కల ఉన్న సంఘ కార్యకర్తల్ని అభినందిస్తాం. ఇక సంఘు గురించి నోరు పారేసుకునే మూర్ఖులు ఈ విషయం తెలుసుకోవాలి. లేకపోతే ఇలాంటివి జరిగినప్పుడల్లా లాగి చంప మీద కొట్టినట్టు ప్రశ్నల మీద ప్రశ్నలు వస్తుంటాయి, సమాధానం చెప్పలేక కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక వైనాడులోని చురుల్మాల్లో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సేవా భారతి వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుని సహాయక కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. పగలు రాత్రి తేడా లేకుండా బాధితుల కోసం సహాయం చేయడం కోసం శ్రమిస్తున్నారు. వర్షం పడుతున్నా బాధితులకు కావాల్సిన సాయాన్ని అందించడంలో ముందుంటున్నారు. ప్రకృతి విపత్తులు ఎప్పుడు వచ్చినా సాయం అందించడానికి ముందుంటుంది సేవా భారతి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుబంధ సంస్థ అయిన సేవా భారతి ప్రధానంగా విద్య, విలువలు, సామాజిక అవగాహన కల్పించడంలో కృషి చేస్తుంది. విపత్తులలో బాధితులకు అండగా నిలుస్తుంది. వరదలు, భూకంపాలు వంటి కల్లోలిత సమయాల్లో ప్రజలను ఆదుకోవడానికి సేవా భారతి ఎప్పుడూ ముందే ఉంటుంది. ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు కూడా
దేశ ప్రయోజనాల కోసం తప్ప మత విద్వేషాలను, కుల విద్వేషాలను రెచ్చగొట్టడానికి లేదు. పార్టీలకు అతీతంగా ప్రజాసేవతో అవసరం కలిగినప్పుడు కుల మతాలకు అతీతంగా భారతీయ తత్వ భావజాలంతో పనిచేసేదే ఆర్ఎస్ఎస్ కానీ, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ కానీ. దానికి చాలా 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 నిదర్శనాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ఫొటోసే. ఇలాంటి ప్రతి చోట కూడా ఆర్ఎస్ఎస్ చేసిన సేవా కార్యక్రమాల గురించి మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. సో మనందరి తరపు నుంచి ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే వాళ్ళు ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, ఖబర్దార్. లేకపోతే ఎవరు మీ ఇజ్జత్ దిగే అవసరం లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ తిట్టినందుకు మీ ఇజ్జత్ మీరే తీసుకున్న వాళ్ళు అవుతారు. ఏమంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై భారత్. జాతీయవాదాన్ని, సనాతన ధర్మాన్ని దేశానికి రెండు కండ్లుగా భావిస్తే మాతో కలిసి మీరు నినదించండి, మాకు తోడుగా నిలవండి. కింద కనిపిస్తున్న అకౌంట్ డీటెయిల్స్ కి, ఫోన్ పేకి, గూగుల్ పేకి ఆర్థికంగా చేయూతనందిస్తూ మాకు అండగా నిలవండి. ఆర్థికంగా మీ చేయూత మాకెంతో అవసరం.